రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి గత వారం కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. నెహెమ్యా యొక్క జీవితము, అతని ప్రార్థనా జీవితాన్ని, కొన్ని విషయాలు గత వారం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. నెహెమ్యా యొక్క ప్రార్థన. ఈరోజు నెహెమ్యా యొక్క జీవితంలో ప్రార్థన అనుభవం రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో అనుభవం ఏంటంటే, నెహెమ్యా యొక్క జీవితంలో దేవుడు ఏం చేయాలని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. నెహెమ్యా దేవుడు ఏం చేయాలని ప్రార్థన చేస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మనం కొన్ని మాట జ్ఞాపకం చేసుకున్నారండి. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపినట్లు అనుగ్రహించమని నేను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించేవాడినై ఉంటుని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట, చాలా విషయాలు ఉన్నాయి నెహెమ్యా జీవితంలో ఈ మొదటి అధ్యాయంలో. కానీ మనం ఈరోజు రెండో భాగాన్ని మనం చూస్తున్నాం నెహెమ్యా యొక్క జీవితంలో. ఏంటి ఈ మాట అంటే ప్రియులారా, నెహెమ్యా యొక్క జీవితం మనకు నేర్పిస్తున్న పాఠం. బైబిల్లో రెండవ కోణాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, నెహెమ్యా యొక్క ప్రార్థనని దేవుడు వినటానికి ఇష్టపడుతూ వచ్చాడు. నెహెమ్యా ప్రార్థన దేవుడు అన్నాడు. ఇక్కడ చూస్తున్నాం, అని ప్రార్థించితిని అని మొదటి అధ్యాయం 11వ వచనం చివరిలో ఇక్కడ నెహెమ్యా యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. సో గత వారం కూడా చూస్తూ వచ్చాం. నెహెమ్యా యొక్క ప్రార్థన దేని కొరకంటే, గత వారం మనం చూసినట్లో నెహెమ్యా ప్రార్థన దేవుడు సెలవిచ్చిన, మోషే ద్వారా సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. తర్వాత ఏమని ప్రార్థన చేశాడంటే, గత వారము నీవు ఏర్పరచుకున్న స్థలానికి మమ్మల్ని రప్పించమని ప్రార్థించాడు. నీ నిబంధన స్థిరపరచమని ప్రార్థించాడు. ఇంకా చూడగా నా ఆలోచన సఫలపరచమని ప్రార్థించాడు. ఐదవదిగా నెహెమ్యా గత వారం చేసిన ప్రార్థన ఏంటంటే, నేను చేయు ప్రార్థన అంగీకరించమని నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఈరోజు నెహెమ్యా యొక్క గత వారం సంగతి ఇది. ఇప్పుడు నెహెమ్యా యొక్క ప్రార్థన అనుభవాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, నెహెమ్యా యొక్క జీవితంలో మనం చూస్తున్న ప్రార్థన అనుభవం గత వారం కాకుండా ఈ వారం చూసినటువంటి ఒక అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఇక్కడ నెహెమ్యా యొక్క ప్రార్థన అంటే, నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. దేవుడు ఏం చేయాలని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు ఏం చేయమంటే, దేవునికే కొన్ని పనులు, కొన్ని విధానంలో ప్రార్థన ద్వారా, తన విజ్ఞాపన ద్వారా అప్పచెబుతున్నాడు. దేవా ఇది చేయమని. దేవుడు ఏం చేయాలా, దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి దేవా. గత సంఘ ప్రార్థన నుండి ఈ సంఘ ప్రార్థన వరకు కూడా మీరు నేటి వరకు కూడా కాచి, నాటి నుండి నేటి వరకు కాపాడారు. ప్రతి విధమైన శత్రు కార్యాలను లయపరిచి, కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడినట్లు మీరు మా ప్రభా, నా మొటికి నన్ను, మా మొటికి మమ్మల్ని మీ రెక్కల కింద, ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా కాపాడుతూ వచ్చినందుకే వందనాలు. ఈ సమయంలో తండ్రి మరి సంఘ ప్రార్థన కలిగి ఉంటున్న సహాయం చేయండి దేవా. ఇప్పటికే ఆరం ప్రార్థనలు కానీ పాటల్లో మీరు తోడుగుండారు. వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. వాక్యం ధ్యానించడం కొరకై, వర్తమానం కొరకై అవసరమైన మాటలు, స్వరము, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడదాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి, మీ చిత్తం బయలుపరచండి. మాకుండా బలహీనతను బట్టి పరిచర్లో ఎక్కడా బలహీనతలు అడ్డు రాకుండా కాపాడండి. మీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపండి దేవా. మీ పునరుద్ధానపు శక్తి, మీ ప్రభావం, మీ బలం నా మీద ఆవరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆవరించబడినటువంటి బలము, ఆ పునరుద్ధాన శక్తితో ఈరోజు పరిచర్య వాడబట్టని సహాయం చేయండి. నాతో మాతో మీరు మాట్లాడమని, కనబడే శత్రుగా లయపరచమని దేవా. కింద కూర్చున్న వారికి నేను గొప్పవాడిని కాను, అయినప్పటికీ నువ్వు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. మరొకసారి దాసుడు కన్నుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నుడు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నుడు మీ వైపు వీక్షిస్తాను. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతనాన్ని జ్ఞాపకం చేసుకోమని, వర్తమానం ఎంత దీవించని నెహెమ్యా ప్రార్థనలు మేము చూస్తున్నాం. ఈరోజు రెండో భాగం చూస్తున్నాం. నెహెమ్యా లాంటి ప్రార్థన జీవితం మేము కలిగి ఉన్నట్టు సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్లో అన్నా పెట్టండి.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట నెహెమ్యా యొక్క ప్రార్థనను మనం చూస్తున్నాం. ఎందుకంటే నెహెమ్యా జీవితంలో నెహెమ్యా చేసిన ప్రార్థన అనుభవాలు చాలా గొప్పవి. మొదటి అధ్యాయంలోనే ఎన్నో ప్రార్థన అనుభవాలు మనకు నేర్పిస్తూ వస్తున్నాయి. అయితే ఈ వారం కూడా మనం చూసేటటువంటి మాట ఏంటంటే నెహెమ్యా యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. రైట్, దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే నీ చెవి యొగ్గి. నెహెమ్యా దేవుని సన్నిధిలో దేవునికి ఏమని చెప్తున్నాడంటే, ప్రభా నీ చెవి యొగ్గుము. ఏమంటున్నాడు? నీ చెవి యొగ్గి. అంటే దేవుడు చెవి యొగ్గి ఆలకించడం అన్నది ప్రాముఖ్యత. ఎందుకు చెవి యొగ్గమని మరి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడంటే, కీర్తనల గ్రంథంలో 18వ అధ్యాయంలో దావీదు రాజు యొక్క ప్రార్థన కూడా ఒక రకంగా చూడాలంటే ఘనమైనదిగా ఉంటుంది. రండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. దేవుడు చెవియొగ్గి ఎందుకు ప్రార్థన వినాలి, ఆయన చెవుల దగ్గరకు ప్రార్థన ఎందుకు వెళ్ళాలి, ఆయన చెవియొగ్గి ఎందుకు వినాలంటే కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. ఎన్నో వచ్చినావు అక్క? ఎన్నో వచ్చిన? 18 చదువుతున్నారా? 18వ అధ్యాయం చెప్పా, ఇంకా వచ్చిన చెప్పలా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మరి మనం చూస్తూ వస్తున్నాం. 6వ వచనం. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని. చాలా. కాబట్టి ఇక్కడ నెహెమ్యా యొక్క జీవితంలో ప్రార్థన, దేవుడు చెవియొగ్గి ఎందుకు తన జీవితంలో దేవుడు చెవియొగ్గాలని అతడు దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడంటే, మొదటిగా చూస్తున్నట్టయితే శ్రమల నుండి తప్పించబట్టాలి. దేనికండి? శ్రమల నుండి. దావీదు రాజు అంటాడు కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో 6వ వచనంలో చివరి భాగంలో మనం చూసినట్టయితే, నా మొర దేవుని సన్నిధిని చేరి ఆయన చెవుల్లో చొచ్చాను. ఎప్పుడైతే దేవుని చెవియొగ్గి ఉన్నాడో, దేవుడు ఎప్పుడైతే చెవియొగ్గి ఉన్నాడో, దేవుని చెవిలో ఎప్పుడైతే దావీదు రాజు యొక్క ప్రార్థన దేవుని చెవిలోకి వెళ్ళిందో, అప్పుడు దావీదు రాజు యొక్క జీవితం ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. అంటే దావీదు రాజు యొక్క మనవి దేవుడు విన్న ఆ సందర్భము, దావీదు రాజు చేసిన మనవి దేవుడు వినటం ద్వారా, దావీదు రాజు యొక్క ప్రార్థనను బట్టి దేవుడు, మనం ఇంతకుముందు కూడా చూస్తూ వచ్చాం, భూమి కంపిస్తుంది, పర్వత పునాదులు వణుకుతున్నాయి, ఆయన కోపింపగా అవన్నీ కంపిస్తున్నాయి, ఆయన నాసికారంధ్రము నుంచి పొగబడుతుంది, ఇవన్నీ ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించి వేస్తుంది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఆయన చెవుల్లోకి ప్రార్థన, ఆయన చెవిలోకి వినటం అన్నది ప్రాముఖ్యత. మనం చేసే ప్రార్థన ఆయన చెవుల్లోకి వెళ్ళాలా? ఆయన చెవుల్లోకి వెళ్ళాలంటే ఆయన చెవియొగ్గి వినాలి. సో నెహెమ్యా అదే అంటున్నాడు, అయ్యా దయచేసి నీ చెవియొగ్గి ఉండు. ఎందుకంటే నువ్వు చెవియొగ్గి ఆలకించాలి. నువ్వు చెవియొగ్గి అనే ఎడల, నువ్వు చెవున మా వైపు చూపించిన ఎడల, మేము చేసే ప్రార్థన కానీ విజ్ఞాపనల యందు నీవు మా ఎడల నీ చెవి కానీ ఉండకపోతే, మేము చేసే ప్రార్థన వినకపోతే ఇంకా ప్రయోజనం ఏముంది? అందుకే లోకంలో సాగుతుంది, చెవిటోడు ముంగట ఏముదేరు, ఎందుకు ఉదేరు? ఆ శంఖ ఊదినా కానీ అతను సౌండ్ వినపడదంట. అంటే చెవిటోడు ముందు శంఖ ఊదిన ఉపయోగం లేదు. కాబట్టి ప్రభావ మేము చేసే ప్రార్థన నువ్వు విననటువంటి దేవుడు అయితే మేము ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. కానీ మా ప్రార్థన ఎలా ఉండాలి? నువ్వు వినేటట్టు ఉండాలి. అంటే నువ్వు చెవి యొగ్గాలి. కానీ అందుకే నెహెమ్యా అంత ముందే ప్రార్థన చేస్తున్నాడు. అసలు దేవుడు చెవి యొగ్గమని నెహెమ్యా ఎందుకు చేస్తున్నాడంటే, శ్రమల యొక్క పరిస్థితులు ఉండి అక్కడ శ్రమలు వచ్చిన అనుభవం ఉంది కాబట్టి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడయ్యా? చెవి యొగ్గుము. సో నెహెమ్యా యొక్క జీవితంలో మొట్టమొదటిగా రెండో భాగంలో మొదటి కోణాన్ని మనం చూసినట్టయితే నెహెమ్యా ప్రార్థన దేని కొరకంటే దేవుడు చెవి యొగ్గాలని. అంటే దేవుడు చెవి యొగ్గడం ద్వారా ఏం జరిగింది? నెహెమ్యా చేసే ప్రార్థన దేవుని యొక్క చెవుల్లోకి వెళ్ళింది. దేవుని యొక్క చెవుల్లోకి నెహెమ్యా చేసే ప్రార్థన వెళ్ళటం ద్వారా ఏ శ్రమల్లో ఉంటారో ఆ శ్రమల నుండి తప్పించబడతారు. ఏమవుతారండి? ఎటువంటి శ్రమల్లో ఉండరు, ఎటువంటి బాధలు ఉండరు, ఎటువంటి దుఃఖాలు ఉండరు, వాటి నుండి తప్పించబడతారు. అందుకే నెహెమ్యా యొక్క ప్రార్థన ఏంటంటే, దేవా నువ్వు చెవి యొగ్గు. కానీ నువ్వు చెవి యొగ్గిన ప్రార్థన వినాలి, నువ్వు చెవి యొగ్గాలి. ఎప్పుడైతే నువ్వు చెవి యొగ్గిన ప్రార్థన ఉంటావో, నా ప్రార్థన నీ చెవిలోకి చచ్చడం ద్వారా, నీ చెవిలోకి రావటం ద్వారా నా ప్రార్థనను విని, ఆనాడు నా పితృడైనటువంటి అనేక మందికి ఎలాంటి గొప్ప కార్యం చేసావు, నాకు నువ్వు చేస్తావు అంటే ఆ శుభప్రదమైన నిరీక్షణతో దేవుడు చెవి యొగ్గితే చాలు, దేవుడు ప్రార్థన వింటాడు. ఇప్పుడు దేవుడు చెవి యొగ్గి ప్రార్థన వింటే ఏం జరిగిద్ది? మనం ఏం చేసామో ఆయన విన్నాడు కాబట్టి దానికి సమాధానం ఇస్తాడు. విలాపవాక్యం 3:44 ఏముంది? మా ప్రార్థన యుద్ధ చేరకుండా నువ్వు మేఘం చేత కప్పి వేసుకున్నావని బైబిల్ ఉంది. అంటే ఆయన చెవి యొగ్గపోతే ఏమైద్ది?
మేఘాల చేత కప్పి వేసుకుంటాడు. ఇప్పుడు నెహెమ్యా ఆలోచన ఏంటి? అయ్యా నువ్వు చెవి ఎగ్గిన ప్రార్థన విను. ఎందుకంటే మేము శ్రమల్లో ఉన్నాం కాబట్టి ఈ శ్రమల నుండి మేము విడిపించబడటానికి చెవి యొగ్గి మా ప్రార్థన ఆలకించు. కాబట్టి చెవి యొగ్గమని అడుగుతున్నాడు మొదటగా. ఆ చెవులు దేవుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే నెహెమ్యా వైపు దేవుని చెవులు ఉండాలని నెహెమ్యా ఆశిస్తున్నాడు. నీ చెవులు నా వైపు ఉంచు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకని? దేవుని చెవులు నెహెమ్యా వైపు ఉండటం ద్వారా నెహెమ్యా యొక్క జీవితంలో ఏం ప్రార్థన చేశాడు? దేవుడు విని సమాధానం ఇస్తాడని. కానీ ఈరోజు మనం కూడా ప్రార్థించాలి, ప్రభా నేను చేసే ప్రార్థన బట్టి, నా విజ్ఞాపనలు బట్టి నీ చెవి నా వైపు పెట్టు. ఎందుకని? నెహెమ్యా అంతకుముందు పొరపాట్లు తప్పిదములు ఒప్పుకుంటున్నాడు. తన బలహీనతలు, తన పొరపాట్లు ఒప్పుకుని ఏ శ్రమంలో ఉన్నాడో ఆ స్థితిగతులు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభా మా వైపు నీ చెవి యొగ్గి మేముండ శ్రమల్లో నుండి నువ్వు మమ్మల్ని కాపాడు, మేముండ శ్రమల పరిస్థితుల్లో నుండి మమ్మల్ని విడిపించు ప్రభని నెహెమ్యాలాగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది మొదటిది. ఇక రెండో విషయం, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 2వ మాట 6వ వచనం. చాలు అక్క. కాబట్టి ఇక్కడ 2వ మాటను అడుగుతున్నాడు నెహెమ్యా. మొట్టమొదటిగా ఏం అడుగుతున్నాడండి? చెవి యొగ్గమంటాడు. అయ్యా నేను చేసే ప్రార్థనకి నీ చెవులు మేఘముల చేత నువ్వు కప్పివేసుకోవద్దు, నా ప్రార్థనను ఆలకించు, నువ్వు చెవి యొగ్గి ప్రభు నా ప్రార్థన వినవని మనం చేస్తున్నాడు. 2, ఎందుకు? అతని పరిస్థితులు ఎలా ఉండి, తనకు సంబంధించిన వారందరూ శ్రమల్లో ఉన్నారు కాబట్టి శ్రమల నుండి తప్పించబడటం కొరకు చెవి యొగ్గమని ప్రార్థన చేస్తున్నాడు. 2వ కోణం ఇక్కడ చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో నీ నేత్రములు తెరిచి ఏమంటున్నాడండి? నీ నేత్రములు తెరవమంటున్నాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే కండ్లారా చూడమని. ఏమని అర్థం? కన్నులారా చూడమని. అయ్యా దయచేసి నీ కన్నులు మా వైపు చూడు, నీ కన్నులెత్తి మా వైపు చూడు. ఎందుకు? మా వైపు నీ కన్నులెత్తి చూడటం ద్వారా మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో నీకు తెలిసిద్ది, మేము ఎలాంటి పొజిషన్లో ఉన్నామో మీకు తెలిసిద్ది, మేము ఎలాంటి స్థితిగతుల్లో మేము కూరుకుపోయి ఉన్నామో నీకు తెలిసిద్ది, మేము ఎలాంటి దుస్థితిలో ఉన్నామో నీకు తెలిసిద్ది, ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నామో నీకు తెలిసిద్ది. కాబట్టి ఇక్కడ నెహెమ్యా యొక్క ప్రార్థన రెండోది ఏంటంటే కళ్ళారా మమ్మల్ని చూడమంటున్నాడు. మీరు చూడండి, ఎవరైనా సరే మరణించేటప్పుడు ఒక వ్యక్తి తన కుటుంబాన్ని కళ్ళారా చూసుకుంటాడు. అనారోగ్య పాలయ్యి ఇక తన స్థితిగతులు అయిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? తన కుటుంబాన్ని కళ్ళారా చూసుకుంటాడు. ఒకసారి మనం అంటాం, రాత్రి నాకు ఇలా చెప్పాడమ్మా, ఇలా చెప్పాడు, పిల్లల్ని ఇలా దగ్గర తీసుకున్నాడు, ఇలా చూసాడు, లేకపోతే ఇలా చూసిందని చెప్పి మనం అంటాం. అంటే అర్థం ఏంటంటే ఒక సమయం అయిపోతున్నప్పుడు మనకేమనిపించింది అంటే మనకు తెలియకోకుండానే దేవుడు మన వాళ్ళని మన కన్నులారా చూసుకునేటటువంటి ధన్యతనిస్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నెహెమ్యా, మేమైతే ఏ స్థితిలో ఉన్నామంటే వాళ్ళు ఏ స్థితిలో ఉండారనేది నెహెమ్యా చెబుతున్నాడు. మొదటి అధ్యాయంలో మనం చూడగా అక్కడ కాల్చివేయబడిన అనుభవం ఉండే యెరూషలేము ప్రాకారాలు కఠినమైన పరిస్థితిలో ఉన్నారు. అటువంటి స్థితుల విషయమై నెహెమ్యా అన్నాడు, ఒక్కసారి మా వైపు నీ కన్నులారా చూడయ్యా, ఒకసారి నీ కళ్ళారా మమ్మల్ని చూడు. నీవు కన్నులారా చూస్తే మాకున్న బలహీనత ఏంటో, మాకున్న సమస్యలేంటో, మాకున్న బాధలేంటో, మాకున్న దుఃఖాలేంటో, మాకున్న శ్రమలేంటో అన్నీ నీ కళ్ళ ఎదుటి కనబడతాయి. కాబట్టి ఒక్కసారి కళ్ళారా చూడమంటున్నాడు. ఇక్కడ తెలుగు బైబిల్లో ఏమనుందంటే నీ నేత్రములు తెరిచి అని ఉంది. ఆ యొక్క తెలుగు ఇక్కడ రాయబడిన మాటకి వ్యాఖ్యానంలో చూసినట్టే కండ్లారా చూడమని అర్థం. ఏమని అర్థం అండి? కండ్లారా చూడు ప్రభువా. అంటే నీ కళ్ళు తెరిచి, అంటే కళ్ళు తెరవమంటే దేవుడు మూసుకున్నాడనా? కాదు. అయ్యా నీ కళ్ళు మా వైపు చూడు. ఒక రకంగా తెరవమని కాదు కానీ మా వైపు చూడు. ఎందుకంటే మమ్మల్ని చూడకుండా నువ్వు ఉండొద్దు. మా తప్పిదములను బట్టి, మా పొరపాటును బట్టి, మా పాపలను బట్టి, మా అవిధేయతను బట్టి, మేము చేసిన తప్పును బట్టి ప్రభా మా వైపు నీ కన్నులు ఎత్తుకోకుండా నువ్వు పక్కకు తొలగి ఉండొచ్చు. అయితే ఈరోజు నీ కన్నులు మా వైపు ఉంచు. ఎందుకు? దేవుడు మనల్ని చూస్తే ఏమనిపించింది? జాలి అనిపించింది. జాలి అనిపించిద్దా లేదా? ఇప్పుడు చూడండి, బైబిల్లో హిజ్కియాని మనం చూస్తున్నాం. తన స్థితిగతులు చూసినప్పుడు ఏమనిపించింది? దేవునికి కన్నీరు కార్చగా జాలి పడ్డాడా లేదా? మరి హిజ్కియాని చూడలేదా దేవుడు? ఇంకా అబ్రహాముకి గర్భఫలం లేనప్పుడు దేవుడు చూసి జాలి పడ్డాడు లేదా? పడేగా గర్భఫలం ఇచ్చింది. అన్నాకి గర్భఫలం లేనప్పుడు దేవుడు చూసాక జాలిపడి గర్భఫలం ఇచ్చింది. రాహేలు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరిస్తున్నప్పుడు రాహేలు బాధను చూసాక దేవుడు గర్భఫలం ఇచ్చింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక గర్భఫలమే కాదు,
ఏవైనా దేవుడు ఇస్తాడు. దేవుడు మన వైపు చూడాలి. రాహేలును చూశాడు, శారాను చూశాడు, ఇంకెవరిని చూశాడు? అన్నాను చూశాడు, ఇంకా చాలా మందిని చూస్తూ వచ్చాడు దేవుడు. గర్భఫలాల విషయాలే కాదు, అనేకమైన విషయాల్లో దేవుడు తన కన్నులారా చూడటం ద్వారా, దేవుడు తన కన్నులారా చూసిన విధానాన్ని బట్టి దేవుడు దుష్టత్వాన్ని చూడ్డు, దేవుడు మంచితనాన్నే చూస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే ప్రజల యొక్క జీవితాల్లో ఎలాంటి జీవితాల్లో ఉన్న ప్రభు నువ్వు ఒక్కసారి కన్నులెత్తి చూడు. ఎందుకు? నువ్వు చూసినప్పుడు మాలో ఉన్న బలహీనతలు, మా పరిస్థితులు నీకు తెలుస్తాయి. నువ్వు చూసినప్పుడు మేము ఎలా ఉండామో తెలుస్తుంది. అందుకే యేసు ప్రభువారు ఆ మార్గంలో కొండ వెళ్తుంటే కుష్ఠరోగులు ప్రార్థన చేస్తారు, కేకలు పెడతారు, దావీదు కుమారుడా మా వైపు చూడు, దావీదు కుమారుడా ఒకసారి మమ్మల్ని కరుణించని కేకలు పెడుతూ వస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు వారి వైపు చూశాడో ఆ కుష్ఠరోగులను ఏం చేశాడండి? దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నాడు. అంటే దేవుడు మన వైపు చూడటం ద్వారా మనకి ఏమి లోపం ఉందో అది తీర్చబడిద్ది. దేవుడు మన వైపు కన్నులెత్తి చూడటం ద్వారా మనల్ని కౌగిలించుకుంటాడు. దేవుడు మన బలహీనతలను తీసివేసి, మన అనారోగ్యాన్ని తీసివేసి, మనలో ఉన్న ప్రతి బలహీనతలు కానీ, ప్రతి రోగములు కానీ, ప్రతి వ్యాధిని కూడా, ప్రతి విధమైన చేతమైనది ఏదైతే ఉందో, ప్రతి విధమైన ఏది ఉందో మనలో ఉందో దాన్ని తొలగించేసి మనల్ని కౌగిలించుకుంటాడు దేవుడు. సో ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉంది? దేవునికి దూరంగా ఉన్న అనుభవం ఉంది. అందుకే క్షమించండి, యోధుల యొక్క స్థితిగతులు ఎలా ఉండే? దేవునికి దూరంగా ఉన్న అనుభవం ఉంది. అందుకే నెహెమ్యా ఏమంటున్నాడు? నీ చెవి యొగ్గు అంటే ఒకసారి మేము చేసే ప్రార్థన ఆలకించు, నువ్వు పెడచెవిని పెట్టొద్దు. రెండోదిగా కళ్ళారా చూడు, కండ్లారా చూడు. ఎందుకు చూడమంటున్నాడు? నువ్వు మమ్మల్ని చూస్తే మాకు లోపం ఏముందో తీరుస్తావు, నువ్వు మమ్మల్ని చూస్తే మమ్మల్ని కౌగులించుకుంటావు, నువ్వు మమ్మల్ని చూస్తే మాకున్న అక్కర్లు తీర్చబడతాయి. ప్రభా ఒక్కసారి మమ్మల్ని చూడు, మా దుస్థితిని చూడు, మా పొరపాటు, మా అవిధేతలు ఉంటే క్షమించు అయ్యని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. అవన్నీ ముంగట మనం ధ్యానించుకుంటూ వెళ్తాం. నెహెమ్యా యొక్క అనుభవం ప్రార్థనలో ఈరోజు మనం చూస్తున్న రెండో భాగంలో రెండో కోణం నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ కన్నులు, ఏమంటున్నాడు? నీ కన్నులు, నీ నేత్రములు, నీ కళ్ళు మా వైపు చూసేటట్టు, నీ నేత్రం మా వైపు చూసేటట్టు అంటే కండ్లారా మమ్మల్ని చూడయ్యా, కళ్ళారా చూడు. ఊరినే చూసి చూడనట్టు కాదు, ఏదో కనురెప్పబాట్లు ఎట్లా కొట్టినట్టుగా అట్లా చూడద్దు ప్రభా, కళ్ళారా చూడు మమ్మల్ని. అప్పుడు చూస్తే మాకున్న పరిస్థితులు ఏంటో నీకు తెలిసిద్ది, మాకున్న స్థితిగతులు ఏంటో నీకు తెలిసిద్ది. మా ఎళ్ళ నువ్వు జాలిపడవచ్చు, నువ్వు జాలిపడవచ్చు. దయచేసి అయ్యా కళ్ళారా మమ్మల్ని చూడమంటున్నాడు. ఈరోజు మన ప్రార్థన ప్రియులారా, మనకైనా, మన కుటుంబం కొరకైనా, మందిరం కొరకైనా, సంఘం కొరకైనా మనం ప్రార్థించాలి. ఏమైనా ప్రభా దయచేసి నీ చెవి మా ఎదుటికై, మా వైపు నీ చెవి యొగ్గు. అయితే మా బలహీనతల పొరపాట్లు ఏవైతే ఉండో క్షమించు, నీ చెవి యొగ్గు. రెండోదిగా నీ నేత్రములు మా వైపు చూసినట్లు అంటే నువ్వు కండ్లారా మమ్మల్ని చూడు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఇది రెండు. మూడోదిగా చూసినట్టే రండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. చాలు అక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన 4వ మాట, క్షమించండి 3వ మాట, నా మొర ఆలకించుము. ఏమంటున్నాడండి? నా మొర ఆలకించు అంటే ఒక మాటలో చెప్పాలంటే నెహెమ్యా యొక్క జీవితంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన మనవి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి నెహెమ్యా? 1 చెవి యొగ్గమంటున్నాడు, 2 కనులారా చూడమంటున్నాడు, 3 మనవి చేస్తున్నాడు. నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ప్రార్థన మనవి. ఏమని? అయ్యా నా మొర ఆలకించు. 1 చెవి యొగ్గు, 2 కండ్లారా మమ్మల్ని చూడమంటున్నాడు, 3వదిగా నువ్వేం చేయాలి దేవా అంటే దేవుడికి ఏం చెబుతున్నాడు? నా ప్రార్థన, నా మొర ఆలకించు అంటున్నాడు లేదా? 11వ వచనంలో యెహోవా చెవియొగ్గి నీ దాసునైన నా మొరను నీ నామంలో భయభక్తులతో గణపరచుటేందు ఆనందించు, నీ దాసుల మొరలను ఆలకించి. అది ప్రాముఖ్యత, ఆలకించమంటున్నాడు. ప్రభా ఆలకించు. ఏమంటున్నాడు? నా మొరని ఆలకించు అంటే 1 నీ చెవియొగ్గు, 2 నీ చెవి మా వైపు నుంచు, 2 నీ కనులారా మమ్మల్ని చూడు మా స్థితిగతుల్ని, 3వదిగా చూడగా నా మొర ఆలకించు. అంటే నేను ఏదైతే మొర పెడుతున్నానో, ఏదైతే ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రార్థన, ఆ మొర నువ్వు ఆలకించాలి. ఏం చేయాలా? నువ్వు ఆలకించాలి ప్రభా. నువ్వు ఆలకించకపోతే నేను ఎంత మొర పెట్టినా ప్రయోజనం.
ఒకసారి మన ప్రార్థన ఆలకించకపోతే మనం ఎలా ఉంటాం తెలుసా? యేసు ప్రభువారు అన్నాడు, సున్నం కొట్టిన ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వాటి స్థితిగతులు ప్రభు చూట్ల. ఎందుకని? అవి బయటికి సున్నం వేసి ఉండే కానీ లోపల ఎలా ఉండే? సరైన విధానాలు లేవు. అందుకే అంటున్నాడు సున్నం కొట్టిన సమాధుల్లారా అని చెప్పి ప్రజల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రజల యొక్క జీవితాన్ని చూపిస్తూ ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ మన యొక్క మొర ఎలా ఉండాలంటే సున్నం కొట్టినట్టుగా ఉండకూడదు. అంటే పైన పోతేసి లోన ఏమి లేనట్టుగా ఉండకూడదు. అందుకే బయట కూడా మన సామెతలు అంటారు, లోనంతా కూడా పైనంతా కూడా పెంకు ఉంది, లోపలంతా కూడా డొల్ల ఉందంట. ఉపయోగం ఏముంది? ఏంటక్క అవన్నీ మేము అనకూడదులే, పులిపేట మీద అనకూడదు. కాబట్టి పైన పెంకులు ఉండే, లోపల ఏముండే? ఏమి లేదు. చూడండి, ఒక మంచి ఇల్లు కట్టారంట. చూస్తే పెంకులతో మంచిగా కట్టి ఉందంట. అబ్బా ఇల్లుని చూసి అందరూ అనుకున్నారంటే ఎంత బాగుందో ఈ ఇల్లు అనుకున్నారంట. లోపలికి వెళ్ళి చెప్తే ఏం లేదు, ఏమీ లేదు. అది గాలేస్తే పడిపోయేటట్టు ఉందట. ఇంకా ఎలా ఉంటుంది చెప్పనా? ఒక కుండ ఉందనుకోండి, కుండలో మనం వాటర్ పోతాం. ఆ కుండను చూడంగానే మనం ఏమనుకుంటాం? దీంట్లో వాటర్ ఉండే అనుకుంటాం. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కుండలో వాటర్ ఉండవు. ఇంకా దానికి అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? కొత్తగా ఒక కుండ కొన్నాం అనుకోండి, కొత్తతోటి ఆ వాటర్ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం కొంటాం, కూలింగ్ కోసం ఒక కుండలు కొంటాం. దాంట్లో వాటర్ పోసి ఒక 2 రోజులు వదిలి వాటర్ అన్నీ ఇంకిపోతూ ఉంటాయి. దాంట్లోనే కుండ అట్లాగా ఉండేది, దాంట్లో వాటర్ ఇంకిపోయింది. తీరా మనం ఏం చేస్తాం? అయ్యో దీంట్లో వాటర్ పోసాం కదా, 2 రోజుల నుంచి వాటర్ ఉంచాం కదా, ఎంత చల్లగా ఉంటాయి అనే కుండ మూత ఓపెన్ చేస్తాం. ఏముంటుంది? ఏముండవు. అయ్యో మన నీళ్ళు ఎవరు ఎత్తిపోయారు అనుకుంటాం. ఎవరు ఎత్తిపోలే? ఆ కొండ ఎత్తిపోయింది. ఎవరు ఎత్తిపోయారు? ఆ కొండే. మనం అనుకుంటాం ఎవరు ఎత్తిపోయారు అనుకుంటాం. అంటే మనం ఎలా ఉంటామంటే అలాంటి జీవితం మనకు ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా కాదు. మన ప్రార్థన ఎలా ఉంటే దేవుళ్ళు ప్రత్యేకంగా స్వచ్ఛమైనదిగా ఉండాలి. అందుకే నెహెమ్యా అంటున్నాడు, అయ్యా నా మొర ఆలకించు. ఎందుకు? నేను సున్నం కొట్టిన సమాధులు లాంటి వాడిని కాదు. నేను సున్నం కొట్టిన సమాధుల యొక్క స్థితిగతుల్లో నేను లేను. సున్నం కొట్టిన సమాధి లాంటి స్థితిగతులు నాకు లేవు. కాబట్టి బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా ఆత్మీయ జీవితం నాలో లేదు. నేను ప్రార్థన బయటకు ఒక రకంగా, లోపల ఒక రకంగా చేస్తున్న అనుభవం నాలో లేదు. కాబట్టి నేనైనా నా పితరులైనా చేసే ప్రార్థన నువ్వు ఆలకించు, నా మొర ఆలకించు. ఎందుకు? నేను ఒకే కోణంలో నీ సన్నిధిలో మొరపెడుతున్నా. నెహెమ్యా యొక్క మొర చాలా గొప్పది. ఆలకించమంటున్నాడు దేవుని. 1 దేవా నీ చెవి యొక్కమంటున్నాడు. 2 నీ నేత్రాలు తెచ్చి మమ్మల్ని చూడండి, కండ్లారా మమ్మల్ని చూడమంటున్నాడు. 3 మేము పెట్టే మొరను ఆలకించమంటున్నాడు. ఏ మొర అయితే నీ సన్నిధిలో పెడుతున్నాము, ఏ మొర అయితే ప్రభా మొర పెడుతున్నాము, ఇదేని విషయమే మొర పెడుతున్నాము, ఎందుకొరకు మేము మొర పెడుతున్నాము, ఏది అక్కర్లోని మొర పెడుతున్నాము, ఏది అవసరంతోని మొర పెడుతున్నాము, ఏది కావాలని మొర పెడుతున్నాము, ఏ బాధలోని మొర పెడుతున్నాము, ఆ మొరను నువ్వు ఆలకించు ప్రభా అని చెప్పి దేవునికి విన్నపములు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవునికి విన్నపములు చేస్తున్నాడు, మొర పెడుతున్నాడు. అంటే తన మొర దేవుడు వినటానికి ఇష్టపడుతున్నాడు. తన మొర దేవుడు వినటానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం కూడా మొరపెట్టేది ఎలా ఉండాలంటే దేవుడు ఆలకించేటట్టు ఉండాలి. 1 మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెవి యొగ్గాల. 2 మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కన్నులారా మనల్ని చూడాలి. 3 మనం ప్రార్థన చేసినప్పుడు మన మొర దేవుడు ఆలకించేటట్టు ఉండాలి. ఏదో మనం ప్రార్థన చేసి వెళ్ళిపోయామంటే కాదు. మందిరానికి వస్తున్నాం, సంఘ ప్రార్థనకైనా ఉపవాస ప్రార్థనకైనా ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే కాదు. మనం చేసే ప్రార్థన ఆయన ఆలకించేటట్టు ఉండాలి. ఎవరు ఆలకించేటట్టు ఉండాలండి? దేవుడు. మనం చెప్పుకుంటూ వస్తాం, అన్న ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానన్న పలానా విషయమై నాకు ఇంకా దేవుడు నేను అడిగింది ఇవ్వలేదన్నా అంటాం. ఎందుకు ఎత్తాడు? ప్రార్థన చేసినంత చేసి మనం ఏదో చెయ్యాలనే ఆసక్తి చేసి వెళ్ళిపోతున్నాం, కానీ దేవుడు ఆలకించాలి అన్నట్టుగా మనం చేయలేకపోతున్నాం. అంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో అవసరతలు మనకు ఉండే, అవి దేవుడు తీర్చుకుపోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఆలకించే ప్రార్థన మనం చేయట్లా. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం, దాంట్లో తప్పు లేదు. కానీ మనం చేసే ప్రార్థన ఎలా ఉందంటే ఇక్కడ ఉన్నవారు ఆలకిస్తున్నారు, లేదా ఈ గోడలు ఆలకిస్తున్నాయి, కానీ దేవుడు ఆలకించేటట్టు ఉండాలి మనం చేసే ప్రార్థన. ఎప్పుడైతే దేవుడు ఆలకించేటట్టు ఉంటాయో అప్పుడు ఆ ప్రార్థన సమాధానం వచ్చేది. మీకు ఆ సంగతి తెలుసా? గోడల్లో ఉన్న రాళ్ళు కూడా మాట్లాడితే తెలుసా? గోడల్లో ఉండే రాళ్ళు కూడా మాట్లాడతాయి. ఒకసారి వర్తమానం చెప్పా, ఏమేమి మాట్లాడితే అన్నాయి. గాడిద మాట్లాడిద్ది, ఇంకా కోడి మాట్లాడుతుంది, ఇంకేం మాట్లాడుతున్నాయి? కుక్కలేదు రండి. గాడిద, కోడి, గోడల్లోని రాళ్ళు, ఇంకా కాకులు మాట్లాడుతున్నాయి, ఇంకా పర్వతాలు మాట్లాడుతున్నాయి, కొండలు మొర పెడుతున్నాయి. ఇవన్నీ ఉండే బైబిల్లో, నా దగ్గర అన్ని రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే మనం చేసే ప్రార్థన ఈ గోడల దగ్గరే ఉండిపోతుంది. అంటే దేవుడు ఆలకించాలి, గోడలు కాదు.
కానీ గోడల్లో ఉన్న రాళ్ళు మొరపెడుతుంటే దేవుడు ఆలకిస్తున్నాడంట. ఎంత విచిత్రమో చూడండి. గోడల్లో మట్టిగా చేయబడిన రాళ్ళేమో, రాళ్ళు కాల్చబడిన రాళ్ళు దేవునికి మొరపెడుతుంటే దేవుడు వింటున్నాడు, కానీ మన ప్రార్థన దేవుడు వింటలా. అది ఎంత బాధకరం చూడండి. మన చుట్టూ ఉన్న రాళ్ళేమో, మన చుట్టూ ఉన్న గోడలు మొరపెట్టగా దేవుడు వాటి మొర ఆలకిస్తున్నాడు, కానీ మన మొర ఎందుకు ఆలకిస్తలేదు? చాలా విచిత్రం అదే. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, నెహెమ్యా లాంటి ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? దేవా, నా వైపు నీ చెవి యొగ్గి నేనున్న శ్రమ నుంచి తప్పించు. 2, దేవా, నీ నేత్రాలు నా వైపు చూడు, అంటే నీ కన్నులారా నన్ను చూడు ప్రభా, కళ్ళారా చూసి నాకున్న పరిస్థితిని, నాకున్న దుస్థితిని నువ్వు తెలుసుకుని దేవా నా స్థితిగతులు మార్చు. 3, ఏంటి ప్రభా, నా మొర ఆలకించు. ఏం చేయాలా? నువ్వు ఆలకించాలి. 1 చెవి యొగ్గాల, 2 కళ్ళారా చూడాలా, 3 ఆలకించాలి. నేను చేసే ప్రార్థన నువ్వు ఆలకించాలి. దాన్ని త్రోసివేసినట్టు ఉండకూడదు, దాన్ని కాదన్నట్టు ఉండకూడదు. ప్రభా, ఇన్ని రోజులు నేను చేసే ప్రార్థన, అంటే అన్ని ప్రార్థనలు కాదు నేను అంటుంది, కొన్ని ప్రార్థనలు మనం ఎన్నో రోజుల నుంచి చేస్తున్న దేవుడు ఎందుకు ఆలకిస్తలేదు అది గమనిద్దాం ఈరోజు. అంటే అన్ని ప్రార్థనలు నేను అంటలా, మనం చేసే అన్ని ప్రార్థనలో కొన్ని ప్రార్థనలే ఆగిపోతూ ఉంటాయి. అన్ని ప్రార్థనలు కాదండి, మందిరంలో చేసిన అన్ని ప్రార్థనలో కొన్ని ప్రార్థనలు దేవుడు వింటాడు, కొన్ని వింటలేదన్న దాని సాదృశ్యం ఏంటంటే, ఎన్ని రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నామో, ఒక వస్తువు కానీ, ఒక ఐటమ్ కానీ, ఒక పరిస్థితి కానీ, ఒకటి కానీ మనకి ఇది కావాలని దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం, అది ఇంకా మనకు దక్కట్లేదంటే, అంతకుముందు దేని కొరకు ప్రార్థించినా మనకు వస్తున్నాయి, ఇప్పుడు ప్రార్థన చేసినా వస్తున్నాయి, కానీ పర్టికులర్గా ఇది అడిగితేనే ఎందుకు రావట్లేదు, ఒకటి అడుగుతున్నాం దాని విషయంలోనే దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, దేవుడు దాని విషయంలో మనం ఆలకించట్లా. ఇది అంటే దేవుడు ఆలకించే ప్రార్థన మనం చేయట్లా. కానీ ఈరోజు మనం దేవుడు ఆలకించేటటువంటి ప్రార్థన చేయాలి. నెహెమ్యా చేస్తున్నాడు, అయ్యా నువ్వు చెవి యొగ్గాల, నీ కళ్ళారా మమ్మల్ని చూడాలి, మేము చేసే మొర నువ్వు ఆలకించాలి. ఏం చేయాలా? నువ్వు ఆలకించాలి ప్రభా. నువ్వు ఆలకిస్తే మా జీవితాలు క్షేమం. కాల్చబడినటువంటి పట్టణాలు తిరిగి కట్టబడతాయి, నువ్వు ఆలకించు. తిరిగి మా జీవితం, మా పూర్వస్థితి మరలా కట్టబడాలన్నా, మా ఆత్మీయ జీవితం కట్టబడాలన్నా, కాల్చివేయబడినవన్నీ తిరిగి కట్టుకోవాలన్నా నువ్వు ఆలకిస్తే చాలు ప్రభా. ఆలకించని దేవుని సన్నిధిలో మొర పెడుతున్నాడు నెహెమ్యా. అలాంటి మొర మనం కూడా చేయాలి. ఇది అన్నమాట. 3, 4వ విషయాన్ని చూద్దానండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. చాలు అక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర ఆలకించుము. అంటే దీనికి ఇంకో కోణంలో చూడాల్సింది ఏంటంటే, వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది, శ్రద్ధతో ఆలకించాలంటే దేవుడు. ఎలా ఆలకించాలి దేవుడు? శ్రద్ధతో. 1 చెవి యొగ్గాలి, 2 కనులారా చూడాలి, 3 ఏం చేయాలా? ఆలకించాలి. మొర అంటే ప్రార్థన వినాలి దేవుడు. 4వదిగా ఏంటంటే, శ్రద్ధతో ప్రార్థన వినాలంటే దేవుడు. ఎలా వినాలండి? ఎలా ఆలకించాలి దేవుడు? శ్రద్ధతో. అంటే ఏదో విన్నానులే చేసేంలే అన్నట్టు కాదు ప్రభా, నువ్వు శ్రద్ధగా విను నేను చేసే ప్రార్థన అంటున్నాడు. అంటే ఎంత గొప్ప ప్రార్థన నెహెమ్యా చేస్తున్నాడు చూడండి దేవుని వైపు. అందుకే దీన్ని మనం ఇంకొక ఆపోజిట్ కోణంలో తీసుకుంటే మన జీవితాలకు ఒక్కొక్కసారి అనిపించింది, మనం ఎన్నో కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు, ఏదో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, సంఘంలో వాక్యం చెప్పినప్పుడు, మందిరంలో ఒక్కొక్కసారి వాక్యాన్ని మనం పూర్తిగా వినలేం. ఎందుకంటే మన పరిస్థితులే మనకు తలలో వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వాటిని బట్టి మనం వాక్యం వినలేం. ఒక్కొక్కసారి వినకోకుండా కూడా మనం ఏం చేస్తాం, ఏం చేస్తావు ప్రభా, నా పరిస్థితి ఇది, నా దుఃఖం ఇది, నా బాధ ఇది అని మనం అనుకుంటాం. అంటే వాక్యాన్ని మీద కూడా మనసు రాదు మనకు ఒక్కొక్కసారి. అంటే మనకున్న సమస్యలు బాధలను బట్టి అలా ఒక్కొక్కసారి మనసు కూడా రాదు. అప్పుడు మనం శ్రద్ధతో వినగలుగుతామా? వినలేం. వాక్యం చెప్పిన మేమైతే చెప్తాం, కాబట్టి శ్రద్ధతో వినగలుగుతారా? వినలేం. ఎందుకంటే ఒక్కొక్కసారి మన పరిస్థితులను బట్టి మన మైండ్ సెట్ సరిగా ఉన్నప్పుడు మనం శ్రద్ధగా వినలేం. కానీ అదే నెహెమ్యా అంటున్నాడు, అయ్యా మేము మొరపెడుతున్నాం కదా, నువ్వు శ్రద్ధగా వినాలి. ఏదో నెహెమ్యా చేసేళ్లే అయిపోయింది అన్నట్టు కాదు ప్రభా, నెహెమ్యా మొరపెట్టేళ్లే ఏదో మొరపెట్టాడు చేసేళ్లే చూద్దాం అన్నట్టు కాదు ప్రభా, శ్రద్ధ కలిగి నువ్వు విను. అసలు దేవుడికి ఏమని చెబుతున్నాడు చూడండి, అయ్యా నువ్వు చెవి యొగ్గమంటున్నాడు, నీ కళ్ళారా చూడమంటున్నాడు, నువ్వు ఆలకించమంటున్నాడు, ఇంకేమన్నాడు, నువ్వు శ్రద్ధగా మా వైపు చూడాలంటున్నాడు. అంటే ఈ మాటలన్నీ ఎవరికి చెబుతున్నాడు ఈయన? ఈయన ఇన్ని మాటలు దేవునికి చెబుతున్నాడు అంటే ఈయన ఎలా ఉన్నాడు? పాపాలు ఒప్పుకున్నాడు. మొదట ఆయన దేవునికి ఈ విషయాలు చెప్పడానికి గల మొదటి కారణం ఏంటంటే పాపాలు ఒప్పుకున్నాడు. అయ్యా నీ చెవి యొగ్గమని దేవునికి అంత ధైర్యంగా అడుగుతున్నాడంటే, నీ చెవి మా వైపు పెట్టి దేవుడు అంటున్నాడంటే
పాపాలు ఒప్పేసుకున్నాడు, తప్పిదమ్ములు సరి చేసుకున్నాడు, బలహీనతలు సరి చేసుకున్నాడు. వచ్చేవారం ఇంకా అర్థమైంది నెహెమ్యా యొక్క జీవితం సరి చేసుకోవటం ద్వారా తన జీవితం మార్చబడింది. అందుకే ఇప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడు? అయ్యా, నేను సరి చేసుకున్నాను కాబట్టి నేను చేసే ప్రార్థన ఏందో నీ చెవియొగ్గు. నేను సరి చేసుకున్నాను కాబట్టి నేను చేసే ప్రార్థన ఏందో, ప్రార్థన బట్టి నా ఎడల నీ కన్నులారా నువ్వు చూడు. నేను చేసే ప్రార్థన బట్టి సరి చేసుకున్నాను కాబట్టి నా మనవి ఆలకించు. 4వదిగా, నేను సరి చేసుకుని ప్రార్థన చేసే కాబట్టి నా ప్రార్థన బట్టి నువ్వు శ్రద్ధగా నా వైపు చూడు. శ్రద్ధగా ఆలకించాలి. నేను చేసే ప్రార్థన శ్రద్ధగా నువ్వు వినాలి ప్రభా. నెహెమ్యా యొక్క జీవితం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఏమని అంటున్నాడండి? శ్రద్ధగా. ప్రభా, నేను చేసే ప్రార్థన నువ్వు అశ్రద్ధ చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే నువ్వు అశ్రద్ధ చేస్తే మాకు కష్టమే. ఒకవేళ మనం ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మరణం వచ్చింది అనుకోండి, మనకి రాలేదు, దేవుని చిత్తమైతే వచ్చిదేమో, ఒక సడన్గా మరణం వస్తుంది అనుకో. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నాకు మరణం వచ్చేస్తుంది, నన్ను తప్పించి ప్రభా అని ప్రార్థన చేసామనుకో, దేవుడు వినలేదు, అశ్రద్ధ చేశాడు మన ఎడల, మరి అప్పుడు ఏమైంది? దేవుడు అశ్రద్ధ చేశాడు అంటే మనం వినలా, అప్పుడు ఏమైంది? మన ప్రాణమే మనం నష్టపోమా? ఖచ్చితంగా నష్టపోతాం. అందుకే నెహెమ్యా ఏమంటాడంటే ఆ పరిస్థితి మాకు రాకూడదు, అంటే మేము నష్టపోయే పరిస్థితి మాకు రాకుండా ఉండటం కొరకు ప్రభా నువ్వు శ్రద్ధగా ఆలకించు. ఎలాగూ శ్రద్ధ కలిగి మా ఎడల నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి, అశ్రద్ధ కలిగి ఉండొద్దు. నువ్వే అశ్రద్ధ కలిగి ఉంటే మా ఎడల మా జీవితాలు తారుమారైపోతాయి, మా జీవితాలు కష్టమైపోతాయి. ఇక్కడ ప్రభా శ్రద్ధగా మా వైపు చూడు. వ్యాఖ్యానంలో అలా రాసి ఉంది, శ్రద్ధ కలిగి విను అని అర్థం. శ్రద్ధగా విను, శ్రద్ధగా ఆలకించు అంటే శ్రద్ధ కలిగి అశ్రద్ధ వద్దు ప్రభు మా ఎడల. నిజంగా నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేయాలి. ప్రభా, నా ఎడల నువ్వు ఎన్ని దినాలు అశ్రద్ధ కలిగి ఉండటం అంటే మనం చేసే ప్రార్థన దేవుడు వినలేదేమో. ఆ ప్రార్థనకి ఒకవేళ ప్రభా నా తప్పిదములను బట్టి నువ్వు అశ్రద్ధ కలిగి ఉంటే నన్ను క్షమించు. నీవు అశ్రద్ధ కలిగి ఉంటానికి కారణం కూడా నేనే. అంటే అశ్రద్ధ అంటే దేవుడు దాని మీద మనసు పెట్టకపోవటం, మనం అడిగే దాని మీద దేవుడు మనసు పెట్టకపోవటం, మనం ప్రార్థించేది దేవుడు ఇవ్వకపోవడానికి కారణం దాని మీద మనసు పెట్టలే. దేవుడు మనసు పెట్టకపోవడం కారణం కూడా మనమే అయ్యి ఉంటాం. దేవుడు అయ్యి ఉంటాడా? దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు నాకు చేసినంత వరకే. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన చేయబొట్టుకుని నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగేవాళ్ళు లేరంట. ఏమని లేదు, ఆయన చేయబొట్టుకుని ఇది ఎందుకు నువ్వు చేస్తున్నావు అని అడిగేవాళ్ళు లేరంట. పోనీ ఇంకోళ్ళు తీసుకొచ్చి ఇదిగో నీతో సాటి అయిన వారిని చెప్పడానికి కూడా లేదంట. ఎందుకంటే దేవుడు అంత పవిత్రుడు, పరిశుద్ధుడు. కానీ అటువంటి దేవుడు మన ఎడల అన్యాయం చేయడు, కానీ మనలో తప్పిదమ్ములుంటే ఆయన కొద్దిగా ఆలస్యం చేస్తాడు. అదే కాబట్టి ఇక్కడ నెహెమ్యా యొక్క ప్రార్థన ఏంటంటే ప్రభా అశ్రద్ధ అయితే చేయొద్దు, శ్రద్ధగా నువ్వు మా మనవి విను, శ్రద్ధగా వినాలి. ఒకటి చెవియొగ్గు ప్రభా అంటున్నాడు. 2 నీ నేత్రాలు మా వైపు చూడంటే కనులారా మమ్మల్ని చూడమంటున్నాడు. 3వదిగా మా మొర ఆలకించమంటున్నాడు. 4వదిగా చూడగా శ్రద్ధగా ప్రభా దయచేసి మా ఎడల నువ్వు శ్రద్ధ కలిగి ఉండు. ఏమంటున్నాడు? శ్రద్ధ కలిగి, అశ్రద్ధ వద్దు ప్రభా. నీవు అశ్రద్ధగా ఉంటే మా జీవితాలు ఏమైతే, ఆయన కోపం ఎంతవరకు ఉంటుందండి? ఆయన కోపము నిమిషం మాత్రం ఉండు, ఆయన దయ ఆ ఒక్క నిమిషాన్ని మనం తట్టుకోగలుగుతామా? అందుకే నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవు మా ఎడల అశ్రద్ధ కలిగి ఉండొద్దు. ఒక్క నిమిషం పాటు నువ్వు అశ్రద్ధ కలిగి ఉంటే మా జీవితాలు గాల్లో కలిసిపోతాయి. అలా ఉండొద్దు. కొన్ని దేవుడు ఒకరోజు ఈరోజు పలానా సహోదరుడు పలానా సహోదరి అనో లేకపోతే నన్నో మిమ్మల్నో ఈరోజు వాళ్ళ సంగతి మర్చిపోతారు, రేపు పొద్దున్న చూద్దామంటే మనం ఈ రోజుకుంటామా? మన వాళ్ళు అందరూ వచ్చి మన దగ్గరికి వచ్చి ఏడుస్తారు. ఏమని ఏడుస్తారు? అయ్యో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకని? దేవుడు ఒక్కరోజు మనల్ని మర్చిపోతే చాలు. అసలు ఒక్కరోజు అవసరం, ఒక్క క్షణం మర్చిపోయినా మన ఆవిరి లోకం విడిచిపెట్టేది. అంటే దేవుడు మన ఎలా ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో చూడండి. మనం సరైన ప్రార్థన చేయకపోయినా, సరిగా ప్రార్థన జీవితం కలిగి ఉండకపోయినా, సరైన విధంగా వాక్య వెలుగులో దేవుని సన్నిధిలో ప్రార్థించకపోయినా, దేవుని సన్నిధిలో మొరపెట్టకపోయినా, దేవుడు వినేటట్టు, దేవుడు ఆలకించేటట్టు, దేవుడు కన్నులారా చూచేటట్టు, దేవుడు మరి చెవియొగ్గి ఆలకించేటట్టు, దేవుడు శ్రద్ధ కలిగి మన ప్రార్థన వినేటట్టు మనం చేయకపోయినా, దేవుడు ఒక క్షణం కూడా మనల్ని విడిచిపెట్టుకోకుండా, అశ్రద్ధ కలిగి ఉండకోకుండా ప్రతి క్షణం కూడా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు. మానవుని సృష్టించే విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడు దేవుడు చెప్పండి. ఎంత శ్రద్ధ తీసుకున్నాడు తెలుసా? ఓ మాట చెప్పాలి రండి. ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనం. 26 చదవండి అక్క.
మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయటము వారు సముద్రపు చేపలలో చాలక్క 27 వచనం కూడా చదవండి. 27 దేవుడు తన స్వరూపం చాలు. ఈ రెండు మాటలు ఒక వ్యత్యాసం ఉంది. 26వ వచనంలో ఏమనుంది? దేవుడు మన స్వరూపమందు అని రాయబడుతూ వచ్చింది. మన స్వరూపం, ఇది రేపు బైబిల్ స్టడీకి ఇంపార్టెంట్, కానీ ఈరోజు ఒక క్లూ ఇస్తాను అంతే. మన స్వరూపం అని అంటున్నాడు. మన స్వరూపం అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు? మనుషులా? అక్కడ దేవుడు ఏమన్నాడు? అక్కడ సరిగ్గా చదవండి. మన స్వరూపం అంది అన్నాడు. అంటే ఆదామును సృష్టించమునిపై మనుషులు ఉంటారా? మరి ఎట్ట మనుషులు అంటున్నావు? సరే, 27వ వచనం ఏమంటాడు? తన పోలికి చొప్పున అంటున్నాడు. అక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు. దానికి అర్థం ఏంటో తెలుసండి? మన పోలికి చొప్పున అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు అక్కడ వాళ్ళ పోలికలో. కానీ ఆయన ఏ పోలికలో సృష్టించాడంటే కుమారుని యొక్క స్వరూపంలో, తన పోలిక. తానంటే ఎవరు? రండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకును నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడం మీద కొట్టేదవని చెప్పాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో నీ పిల్లల కందువు, నీ భర్త ఏడ నీకు వాంఛ కలుగును, అతను నిన్ను ఏళ్ళని చెప్పాను. తర్వాత 14వ వచనంలో కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఎందుకంటే స్త్రీ సంతానం నీ సంతానం 15వ వచనంలో కూడా ఏమని రాబడుతూ వచ్చిందండి? నీకును స్త్రీకిని నీ సంతానముకు ఆమె సంతానం. ఎవరి సంతానము? స్త్రీ సంతానం. అంటే స్త్రీ సంతానం ఎవరు? తన పోలిక అని రాయబడింది కదా, అది అక్కడ కనపడుతుంది. ప్రియులారా, ఇక్కడ మన పోలిక అన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిసి ఉండారు అక్కడ. 26వ వచనం మన పోలిక అంటున్నాడు. 27వ వచనంలో తన పోలిక అంటే మన మారిపోయి తనకు వచ్చేసింది. ఆ తన పోలిక ఎవరంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారి యొక్క రూపంలో, స్వరూపంలో దేవుడు మనల్ని సృష్టించాడు. ఎవరి స్వరూపంలో అండి? యేసు ప్రభువారి యొక్క స్వరూపంలో. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఆ మాట అబద్ధం కాదు, నిజం అంటానికి రుజువు ఏంటో తెలుసా? జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని క్రీస్తు యేసులో, చూడండి, యేసు ప్రభువారే తర్వాత పుట్టుంటే క్రీస్తు యేసులో దేవుడు ఎట్లా ఏర్పరచుకుంటాడు? జగత్పునాది వేయబడక మునిపే మనల్ని. అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందే ఉన్నాడని అర్థము. దేవుడు యేసు ప్రభు స్వరూపంలో మనల్ని సృష్టించాడు. ఈ సృష్టించిన దేవుడు మనల్ని సృష్టించిన కాడి నుంచి ఇప్పటి వరకు మనం ఎలా అశ్రద్ధ కలిగి ఉన్నాడా? ఒక్క క్షణమైన ఆయన అశ్రద్ధ కలిగి ఉంటే మనం ఈ లోకంలో ఉండలేం. ఉంటామా? ఉండలేం. ఎందుకంటే నేను సేవకు సమర్పించుకోకుండా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉండగా నేను ఒక మాట అనుకుంటూ వచ్చా, ప్రభా ఈ సేవ ఎక్కడికి చేస్తాం? వెళ్ళిన కాడి నుంచి ఎన్నో కష్టాలు, బాధలు, పరిచర్యలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు, బాధలు, అవమానాలు, నిందలు ఉంటాయి. వీటన్నిటిని కుదరదులే ప్రభా, నేను సేవ చేయలేనులే. కాకపోతే నాకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షను? టాటా కంపెనీలో జాబ్ చేస్తున్నా. ఎప్పుడు సంగతి ఇది? నేను 2008, 2009 సంగతి చెబుతుంది. కాబట్టి 2010, 11 వరకు కూడా 10, 11 కాబట్టి టాటా కంపెనీలో జాబ్ చేస్తున్నా. 2 గంటలు డ్యూటీ, 10,000 అప్పుడు శాలరీ. ఇప్పుడు కాదండి నేను చెప్పేది, దరిదాపు ఎన్ని సంవత్సరాల క్రితం? 2011 అంటే 14-15 సంవత్సరాల క్రితం సంగతి ఇది. కాబట్టి అప్పుడు ఆ జాబ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు 10,000 అంటే హైలైట్. అప్పటికే 10,000 అంటే అప్పుడు రూమ్ రెంట్లు ఎంత ఉండే? 3,000, 4,000, డబుల్ బెడ్రూమ్ 5,000 కంటే ఎక్కువే 5,000 అంటే. కానీ ఇప్పుడు 20,000, 30,000, 40,000 డబుల్ బెడ్రూమ్ ఎంత పెరిగిపోయినావు. కాబట్టి ఆ దినాల్లో ప్రభు సేవకు పిలిస్తే, వదిలే ప్రభా, ఇప్పుడు నేను జాబ్ మంచిగా చేసుకున్నా, 2 గంటలే కదా, ఈ జాబ్ చేసుకుంటూ నీ సేవ చేస్తాను అనుకుంటూ వచ్చేవాడు. అప్పుడు దేవుడు ఒక రోజు మాట్లాడాడు, ఒక క్షణం నేను నిన్ను మర్చిపోతే బైక్ మీద నువ్వు వెళ్ళేటప్పుడు ఏమైపోతావు? సరే, నేను నీకేం జరగకు, నీ ప్రాణహాని కాకుండా చూస్తా. ఏదో కాలో చెయ్యో ఏదో ఒకటి యాక్సిడెంట్ అయ్యి ఇరిగిద్ది. అప్పుడు కుంటివాడివై అవిటివాడివై వచ్చి సేవ చేయాల్సిందేగా. అప్పుడు అవిటివాడివి అయినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, నువ్వు యవన ప్రాయంలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోటకు నువ్వు వెళ్తావు. ఇప్పుడు నీ వయసు అయిపోయిన తర్వాత నీకు ఇష్టం లేని చోటకు మరొకరు తీసుకెళ్తారు. అప్పుడు నువ్వు వెళ్ళాల్సిందే కదా. అంటే దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు కుంటివాడికి ఉన్న తర్వాత మరొకడు వచ్చి నీకు సేవ చేయాలి. అప్పుడు నువ్వు సేవ చేసిన ఉపయోగం లేదు. నీకేం కూడా సేవ చేస్తున్నాడు, ఇంకా నువ్వు సేవ చేసే సేవ ఏముంది? నీకేం కూడా సేవ చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? దేవుడు మాట్లాడాడు, ఒక క్షణం నేను మర్చిపోతే నువ్వు నా సేవ చేయటం కాదు, నీకేం మరొకళ్ళు వచ్చి సేవ చేయాలి. అది రావటం అవసరం, ఆ పరిస్థితి. అప్పుడు దేవుడు నా జీవితాన్ని నేను సరి చేసుకుని, మరి జూలై నెల
3వ తారీఖు తెల్లవారుజామున 4:44 నేను తీర్మానం చేసుకున్నాను, నేను ప్రభువుకి అప్పగించుకున్నాను సేవ కొరకు. ఎందుకంటే ఇది ఒక ప్రణాళిక. ఒక్క క్షణం దేవుడు మర్చిపోతే, దేవుడు మన ఎలా అశ్రద్ధ కలిగి ఉంటే మనం ఏమైపోతాం? ప్రాణాలతో ప్రయోజనం లేని జీవితం కూడా ఉంటాయి. జీవించిన ప్రయోజనం లేని జీవితాలు, మంచాలకు పడిపోయే జీవితాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ ఉండకూడదని దేవుని ప్రణాళిక. అలా మనం అనారోగ్యం నష్టంతో దేవుని శాపాన్ని గురి తెచ్చుకోకూడదని ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, అశ్రద్ధ కలిగిన జీవితం మాకొద్దు, మా ఎడలో నువ్వు కూడా అశ్రద్ధ కలిగి ఉండొద్దు, మా ప్రార్థన వినాలి, శ్రద్ధగా వినాలి. నువ్వు దేవుడు శ్రద్ధగా ప్రార్థన వినాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుడు శ్రద్ధగా మనం వినాలంటే ప్రియ సహోదర సహోదరి, మొదట మన పాపాలు ఒప్పుకోవాలి. అసలు మన జీవితంలో నెహెమ్యా లాంటి జీవితం ఉంటే మనకి ఎక్కువ ప్రార్థన కూడా మనం చేయవసరం. క్లుప్తమైన ప్రార్థనలోనే దేవుడు ఆలకిస్తాడు. నెహెమ్యా ఏం చేశాడు చెప్పండి? మొదటగా చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. గమనించండి, దేవుడు మన ఎడల చెవి యొగ్గాలన్నా, దేవుని యొక్క నేత్రాలు మన వైపు చూడాలంటే కనులారా దేవుడు మనం చూడాలన్నా, 3 మన మొర ఆయన వినాలన్నా, 4 శ్రద్ధగా ఆయన మన ఎడల దయ చూపించాలన్నా ఒకటే కారణం. మొదట మనము, మన పితరులు, మన తల్లిదండ్రులు కానీ మన పిల్లలు కానీ చేసిన పాపాలు ఒప్పుకోవాలి. అవి ఒప్పుకుంటేనే దేవుడు మనం చేసే ప్రార్థన వింటాడు. మనం పాపం చేసుకుంటూ వెళ్ళిపోయి ప్రభా నేను నీతిమంతుడు అన్నట్టు మనం ప్రార్థన చేసామనుకో, ఆ ప్రార్థన దేవుడు వినడు. నెహెమ్యా ఎలా ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి మీరే? నేను నీతిమంతుడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడా? నాలో ఏ లోపం లేదు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడా? నేనే తప్పు చేయలేదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడా? అసలు నేనే పాపం ఎరగని వాడిని అని ప్రార్థన చేస్తున్నాడా? లేదు. ఏమని చేస్తున్నాడు? నేను నా ఇంటి వారం పాపం చేసాం, నేను నా ఇంటి వారం పాపం చేసే వాడిని క్షమించు ప్రభు అన్నాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన నెహెమ్యా చేశాడో దేవుడు చెవి యొగ్గాడు, కనులారా చూశాడు, తన ప్రార్థన ఆలకించాడు, ఇంకా తన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు. అందుకే నెహెమ్యాని తీసుకెళ్ళి ఆ యెరూషలేము కాలిపోయిన ప్రాకారాలు కట్టించేదడు చేశాడు. 52 దినముల్లో కాలిపోయిన ప్రాకారాలు తిరిగి మరలా కట్టుకునే స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే ఒప్పుకోవటం. ఇది ఒక రహస్యం, ప్రార్థన రహస్యం ఏంటంటే ఇదే. భక్సింగ్ గారే కానీ, తిమోతి అంకులే కానీ, కొరియన్ అంకులే కానీ ఎవరైనా సరే ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, నేను వాళ్ళ వ్యక్తిగతమైన భక్సింగ్ గారు తినలేదు కానీ తిమోతి అంకులు, కొరియన్ అంకులు తిన్నా, వాళ్ళ వ్యక్తిగతమైన ప్రార్థన. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎట్లాగే పిల్లల్లా కూర్చొని ఇంటా ఉండేవాళ్ళం కుటుంబ ప్రార్థన. వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటేందంటే కొరియన్ అంకుల్తో కూడా చాలా సంవత్సరాలు, ఎందుకంటే అప్పుడు ట్రస్ట్ సొసైటీ గొడవలు వచ్చినప్పుడు అంకుల్ని సపరేట్గా ఉన్నప్పుడు అంకులు ఇప్పుడు డేవిడ్ అన్న ఉండన్న రూమ్లో ఉండేవాడు. అక్కడ మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ కుటుంబ ప్రార్థన అక్కడే జరిగేది మాకు. అప్పుడు అంకుల్ చెప్తూ ఉండేవాడు ప్రార్థనలో కానీ ప్రతి ఒక్కరూ మొట్టమొదట తమ పాపాలు ఒప్పుకునేవాడు. దైవజన్ వారి జీవితాలను బట్టి మాకు ఏమనిపిస్తుందంటే మనం కూడా అట్లా ఒప్పుకుంటే మన జీవితాలు కూడా దేవుడు క్షేమం చేస్తారు కదా. ఇప్పటికే నాకు ఏదైనా బలహీనత వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా శోధన వచ్చినా, ఏదైనా అవమానాలు నిందలు వచ్చినా మొదట నేను పాపాలు ఒప్పుకుంటాను. నేను ఎక్కడైనా తప్పు చేస్తుంటే క్షమించు ప్రభాని, ఎక్కడన్నా కాదు ఎక్కడన్నా అంటాం కూడా తప్పే, నేను నిజంగా చేసాను ప్రభాని ఒప్పుకుంటా. ప్రార్థనలో నేను చేస్తుండానేమో, ఎక్కడ చేసానో ఏమో అని అనకూడదు. నేను చేస్తున్నాము. ఇక్కడ ఏమన్నా నెహెమ్యా, నేను నా తండ్రి ఇంటి వరకు పాపం చేసి ఉన్నాము, చేసేమేమో అన్నాడా? ఒకసారి మన ప్రార్థనలు అట్ట ఉంటాయి, ప్రభా నేను అది చేసానేమో, ఇది చేసానేమో, అట్ట చేసానేమో, ఎట్ట చేసానేమో, తప్పు చేసానేమో, పొరపాటు చేసానేమో, ఏమంటే నీకు నాకు తెలియదు మనం ఏం చేసామన్నది. ఏమో నువ్వు దేవుని దగ్గర పని చేయవు. ఏం పని చేస్తే నెహెమ్యా లాంటి ప్రార్థన, నేను చేస్తున్నాం ప్రభా, నేను నా ఇంటి వారం పాపం చేస్తున్నాం క్షమించు. నెహెమ్యా చేస్తున్నామేమంటలే, చేసాం. అప్పుడు దేవుడు మన ఎట్లా శ్రద్ధ నిలుపుతాడు. ఇదన్నమాట 4. చివరి మాట చూసి ప్రార్థనలోకి వెళ్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే చివరగా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట ఏంటంటే, రాజు యొక్క అనుగ్రహం కొరకు దేవుని ఎద్దకు వచ్చి మొరపెడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? రాజు యొక్క అనుగ్రహం. ప్రభా
ఒకటి, నువ్వు చెవియొగ్గు. 2, నువ్వు కనులారా చూడు. 3, నువ్వేం చేయాలా? నా మొర ఆలకించు. 4, శ్రద్ధతో మా ఎడల దయ చూపించు. 5వదిగా చూడగా రాజు హృదయం నా వైపు తిరిగేటట్టు చేయి. అంటే ఆ కోణం అక్కడ అర్థం చేయబడుతుంది, అర్థం తెలియపరచబడుతుంది. రాజు నా ఎడల దయ చూపించడం అంటే అర్థం ఏంటి? రాజు హృదయం నెహెమ్యా ఎడల తిరగాలి. ఏం చేయమంటున్నాడు దేవుణ్ణి? అయ్యా, రాజు హృదయం నా వైపు తిరిగేటట్టు నువ్వు చేయి. చెవియొగ్గు, ఇంకా నా ప్రార్థన చెవిలోకి వచ్చేటట్టు చేయి. నన్ను కనులారా చూడు. నేను చేసిన ప్రార్థన ఆలకించు. శ్రద్ధతో నా ఎడల దయ చూపించు. 5వదిగా చూడగా రాజు హృదయం నా వైపు దయ కలిగిన విధానంలో ఉండాలి. ఎందుకు ఈ మాట ప్రార్థన చేస్తున్నాడు రాజు గురించి నెహెమ్యా? బైబిల్లో ఉంది, సామెతలు పట్టుకుంటా. రాజుల హృదయాలు నీటి కాలువల వలె, బైబిల్లో రాయబడితే వచ్చింది, అక్కడ పర్టికులర్ గుర్తులేదు కానీ, రాజు హృదయాలు నీటి కాలువల వలె ఆయన చేతిలో ఉన్నాయంట. ఆయన చిత్త వృత్తి చొప్పునైనా తిప్పేస్తాడంట. ఆయన చేతిలో ఉన్నాయంట. ఆయన ఎటు కావాలితే తిప్పేయగలడు. అందుకే దేవా, రాజు మా ఎడల దయ చూపించినట్టు నువ్వు కార్యం చేయమంటున్నాడు. నా ఎడల రాజు ఏం చేయాలా? దయ చూపించాలి. నేను రాజు దగ్గర ఎలా ఉన్నానో కూడా చెబుతున్నాడు. నేను రాజు దగ్గర ఎలా ఉన్నాను? రాజుకి గిన్నెందించువాడునై ఉన్నాను అంటున్నాడు 11వ వచనం లాస్ట్లో. నేను రాజు గిన్నెందించువాడును కాబట్టి నా ఎడల రాజు దయ చూపించాలి. అలాంటి దయ కొరకై నువ్వు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే రాజు యొక్క దయ నెహెమ్యాకు రావాలి. ఆ దయను పొందుకోవటం ద్వారా, దేవుడు ఆ దయ వచ్చేటట్లు చేయటం ద్వారా యెరూషలేము ప్రాకారాలు మరలా కట్టబడతాయి. కాబట్టి ఇప్పుడు నెహెమ్యా యొక్క ఆలోచన చూడండి. అనాలోచనగా ప్రార్థన చేయట్లా, ఆలోచనతో జ్ఞానంగా ప్రార్థన చేస్తున్నాడు. చెవియొగ్గుము, కనులారా చూడుము, మా మొర వినుము, శ్రద్ధతో మా ఎడల దయ చూపించుము. 5వదిగా చూస్తున్నట్లయితే రాజు మా ఎడల దయ చూపించేటట్టు. అంటే రాజుల హృదయాలు నీ దగ్గర ఉండే ప్రభా, నీ చేతిలో ఉండే, నీ చిత్తవృత్తి చొప్పున నువ్వు తిప్పగలుగుతావు. కాబట్టి రాజు హృదయాన్ని త్రిప్పివేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడండి? రాజు హృదయము తిప్పివేయమని. అయ్యా, ఆ రాజు ఎలాంటి వాడైనా, మేమైతే కాలిపోయిన ప్రాకారాలు కట్టుకోవాలి. కాబట్టి రాజు నా ఎడల దయ చూపించినట్లు, కఠినుడిగా ఉండకూడదు, కఠినమైన వాడికి ఉండకోకుండా దయ చూపించినట్లు నువ్వు సహాయం చేయ ప్రభు అని మొరపెడుతున్నాడు. ఎప్పుడైతే నెహెమ్యా ఎలాంటి ప్రార్థన చేశాడు, దేవుడు నెహెమ్యా ప్రార్థన చెవియొగ్గన్నాడు. నెహెమ్యాను కనులారా, నెహెమ్యా యొక్క స్థితిగతులను ఎవరి కోసం ప్రార్థన చేశాడు వారిని కనులారా చూశాడు. ఇంకా నెహెమ్యా యొక్క మొరను ఆలకించాడు. ఇంకా శ్రద్ధతో దయ చూపిస్తూ వస్తున్నాడు నెహెమ్యా పట్ల. 5వదిగా చూసినట్లయితే రాజు కూడా నెహెమ్యాకు అనుకూలంగా చేసేసాడు దేవుడు. ఇప్పుడు రాజు ఏమయ్యాడు? నెహెమ్యా పట్ల ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే, మనం ధ్యానించుకుంటూ వెళ్తే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అక్కడ నెహెమ్యా పట్ల రాజు ఏం చేస్తున్నాడు? దయ చూపిస్తున్నాడు. ఆ దయ చూపించడం కొరకు నెహెమ్యా ప్రార్థన చేశాడు. రాజు దయ చూపించాలంటే అది నువ్వే చేయాలి. అంటే దేవునికో పని అప్పచెబుతున్నాడు. ఏంటి ఆ పని? రాజే మా ఎడల దయ చూపించినట్టు నువ్వు కార్యం చేయమని. అంటే దేవుని కార్యము జరిగించమని మనవి చేస్తున్నాడు. దేవా, నీ కార్యం జరిగించు. అందుకే పాట కూడా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము. కాబట్టి ఇప్పుడు దేవుని కార్యం అక్కడ జరగాలి. ఆ కార్యాన్ని జరిగించమంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నెహెమ్యా ఏమంటున్నాడు? దేవుని కార్యం, నీ కార్యం జరగాలి. రాజు నా ఎడల దయ చూపించాడంటే నీ కార్యం జరిగినట్లే. కాబట్టి ఆ కార్యం జరిగించబట్టం కొరకు ప్రభా నువ్వు కార్యం చేయి. చూడండి నెహెమ్యా యొక్క ప్రార్థన ఎంత గొప్పదో. ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేయకమునుపు ఏం చేయాలా? మొదట మన పాపాలు ఒప్పుకోవాలి. ఎవరమైనా సరే, ఎవరమైతే మన పాపాలు ఒప్పుకోకుండా మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు వినడు. అవి ఎలా ఉంటాయంటే, ఇక మన ప్రార్థన మనం ఎంత చేసినా సున్నం కొట్టిన సమాధుల్లాగా అక్కడే ఉండిపోతాయి. పైపైనే మన ప్రార్థన. దేవుడు మన ప్రార్థన వినాలంటే మొదట మన పాపాలు మనం ఒప్పుకోవాలి. మన పితరులు, మన ఇంటి వారు, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, వారి పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఏం చేయాలంటే, ప్రభా నువ్వు చెవియొగ్గు, నువ్వు కనులారా చూడు, మా ప్రార్థన ఆలకించు, ఇంకా శ్రద్ధతో దయ చూపించు మా ఎడల, ఇంకా నీ కార్యం మా పట్ల జరిగించు, రాజు ఎడల జరిగించు, మా ఎడల కూడా జరిగించు ప్రభు అని మనం ప్రార్థన చేస్తే, 5వదిగా దేవుని కార్యం మన ఎడల జరిగించబట్టని మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు వింటాడు. ఎందుకంటే మనల్ని మనం ఒప్పుకున్నాం, మనల్ని మనం ఖాళీ చేసుకున్నాం. అంటే మనలో ఇంకా పాపం లేకుండా మనల్ని మనం ఖాళీ చేసుకున్నప్పుడు మనం ఎలా ఉంటాం? పాపం అన్నది ఖాళీ చేయబడినప్పుడు పరిశుద్ధత మానవుళ్ళు ఉండేది. పాపం ఖాళీ చేయబడిన తర్వాత పరిశుద్ధత ఉండేది. కాబట్టి ఆ పరిశుద్ధతో దేవుని సన్నిధిలో ప్రార్థించగా పరిశుద్ధులు ఏం చేస్తారు? నేను పరిశుద్ధులే, మీరు పరిశుద్ధులే ఉండమన్నారు. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేదంట. అంటే మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మనం ఖాళీ చేయబడుతున్నాం. మనలోకి పరిశుద్ధత రావటం ద్వారా కన్నులారా ప్రభువుని పరిశుద్ధత కలిగిన కన్నులతో ప్రభువుని చూసి
ఆ పరిశుద్ధులైన దేవుడికి దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం ద్వారా దేవుడు మన ప్రతి ప్రార్థన చేసిన మొర ఆలకించి సమాధానం ఇస్తాడు. కానీ ఈరోజు మన ప్రార్థన మొదటగా మనం సరి చేసుకుని ప్రార్థించాలి. అప్పుడు దేవా నువ్వు చెవి ఎగ్గు, కనులారా చూడు, మా మొర విను, శ్రద్ధతో మా ఎళ్ళ దయ చూపించు, నీ కార్యం జరిగించు. రాజు ఎళ్ళే కాదు, అనేకులు ఎళ్ళ మా ఎళ్ళ కూడా నీ కార్యం జరిగించు. అంటే దేవుని కార్యం మన ఎళ్ళ జరగబట్టడం కొరకు మనం ప్రార్థన చేయాలి. అది ఏ కార్యమైనా, మనం ఏ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాము, ఏ కార్యం మన జీవితాల్లో జరగాలని మనం ఎదురు చూస్తున్నాం, ఆ కార్యం దేవుడు చేయటం కొరకు మనం ఇక్కడ నెహెమ్యా అయితే రాజు దయ చూపించాలి, ఆ కార్యం కొరకు ఎదురు చూస్తున్నాం నెహెమ్యా. మనమైతే ఏ కార్యం కొరకు మనం ఎదురు చూస్తున్నామో ఆ కార్యం దేవుడు జరిగించబడటానికి దేవుడు జరిగించడానికి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అట్టి మనం పెట్టినట్లు మన ప్రార్థన దేవుడు ఆలకించి నెహెమ్యా లాంటి గొప్పగా నెహెమ్యా లాగా మనం ప్రార్థన చేసినప్పుడు, పాపాలు ఒప్పుకొని ప్రార్థించినప్పుడు ఆయన చెవియొగ్గి, ఆయన కనులారా చూచి, ఆయన మొర ఆలకించి శ్రద్ధతో మన ఎడల దయ చూపించి ఆయన కార్యం మన ఎడల జరిగించినట్లు ఆ పాపాలు ఒప్పుకొని అనుభవం మనం ప్రార్థన చేయడం కొరకై ప్రభు మన సహాయం చేయను గాక. నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం.